హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి February 4th కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్ ఇది నెదర్లాండ్స్లో జరిగింది. సో ఈ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్ యొక్క విజేత ఎవరంటే ప్రజ్ఞానంద. మన భారతదేశానికి చెందిన చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద గెలుపొందాడు ఈ టోర్నీలో. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో ఎవరు గెలుపొందారు? ప్రజ్ఞానంద గెలుపొందారు. సో ఎవరిపై గెలుపొందారంటే దొమ్మరాజు గుకేష్పై. సో మన భారతీయుడైనటువంటి చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్పై గెలుపొందడం జరిగింది. ప్రజ్ఞానంద గెలుపొందాడు. ఎవరిపై? దొమ్మరాజు గుకేష్. టై బ్రేకర్లో వీళ్ళకి సేమ్ పాయింట్స్ అనేవి రావడంతో టై బ్రేకర్లో ప్రజ్ఞానంద గెలవడం జరిగిందన్నమాట. సో ఈ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ని మన చెస్ ఛాంపియన్ అయినటువంటి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ గెలిచిన తొలి ప్లేయర్ ప్రజ్ఞానంద. విశ్వనాథన్ ఆనంద్ ఈ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్ గెలిచిన తర్వాత ఇతని తర్వాత ఈ టోర్నీ గెలిచిన తొలి ప్లేయర్ ఎవరంటే ప్రజ్ఞానంద అని గుర్తుంచుకోండి. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఛాంపియన్షిప్ని గెలిచిన తొలి ప్లేయర్ ప్రజ్ఞానంద అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్ ఎవరు? ప్రజ్ఞానంద. నెక్స్ట్ వచ్చేసి ఏఐ ద్వారా బాలల అశ్లీలత చిత్రాలను నిషేధించిన మొట్టమొదటి దేశం ఏంటి ప్రపంచంలో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బాలల అశ్లీలత చిత్రాలు ఉంటాయి కదా, వాటిని నిషేధించిన మొట్టమొదటి దేశం యునైటెడ్ కింగ్డమ్, యూకే అని గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలిచింది యూకే. ఏఐని ఆధారంగా చేసుకొని బాలల అశ్లీలత చిత్రాలను నేరంగా ప్రకటించడం జరిగింది ఈ దేశం యునైటెడ్ కింగ్డమ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భారతదేశంలోని మొట్టమొదటి తెల్ల పులుల వైట్ టైగర్స్ సంరక్షణ కేంద్రానికి ఆమోదం తెలిపింది. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో. భారతదేశంలోని మొట్టమొదటి తెల్ల పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ? మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దీనికి ఆమోదం తెలిపింది. సెంట్రల్ జూ అథారిటీ అనుమతి ఇవ్వడం జరిగింది దీనికి. భారతదేశంలోని మొట్టమొదటి తెల్ల పులుల సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఉంది. దీనికి సెంట్రల్ జూ అథారిటీ అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒక కృత్రిమ మేధస్సు ఆధారిత కేంద్రం అగ్రిహబ్ ఇదొకటి కృత్రిమ మేధస్సు ఆధారిత కేంద్రం అన్నమాట. దీన్ని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ మరియు ఐఐటి ఇండోర్ కలిసి సంయుక్తంగా ఈ రెండు నిర్వహించడం జరుగుతుంది. ఈ అగ్రిహబ్ని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ అండ్ ఐఐటి ఇండోర్ ఈ రెండు కలిసి ఈ అగ్రిహబ్ని ఏర్పాటు చేశాయన్నమాట. కృత్రిమ మేధస్సు ఆధారిత కేంద్రం ఇది అగ్రిహబ్ అంటే. సో దీని యొక్క ముఖ్యమైన టాస్క్ ఏంటంటే కరువులు, వరదలు అండ్ తక్కువ ఉత్పాదకత వచ్చినప్పుడు వాటి యొక్క సమస్యలను ఈ అగ్రిహబ్ ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. భారతదేశంలోని వ్యవసాయ రంగాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. అగ్రిహబ్ అనేది ఒక కృత్రిమ మేధస్సు ఆధారిత కేంద్రం అని గుర్తుంచుకోండి. అగ్రిహబ్ దీన్ని ఏవి నిర్వహిస్తున్నాయంటే ఎలక్ట్రానిక్స్ మరియు మంత్రిత్వ శాఖ, ఐటీ మంత్రిత్వ శాఖ మరియు ఐఐటి ఇండోర్ సంయుక్తంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గుజరాత్ ప్రభుత్వం వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్కి ముసాయిదా ప్యానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముసాయిదాని ఏర్పరచడం కోసం ఒక ప్యానల్ని ఏర్పరిచింది గుజరాత్ ప్రభుత్వం. ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ మనం ఉత్తరాఖండ్ రాష్ట్రం అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది కదా భారతదేశంలో. సో నెక్స్ట్ ఏంటంటే గుజరాత్ ప్రభుత్వం కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ కొరకు ఒక ముసాయిదాని ఏర్పాటు చేయడానికి ఒక ప్యానల్ని ఏర్పరిచిందనమాట. ఒక కమిటీని ఏర్పరచడం జరిగింది. ఎవరి నేతృత్వంలో అంటే రంజనా దేశాయ్. ఈయన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నమాట. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజనా దేశాయ్ నేతృత్వంలో ఒక ప్యానల్ని ఏర్పరచడం జరిగింది. యూనిఫామ్ సివిల్ కోడ్కి ఒక ముసాయిదాను ఏర్పరచడం కోసం ఒక ప్యానల్ను గుజరాత్ ప్రభుత్వం ఏర్పరచడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గ్రీన్ అమోనియా ప్లాంట్ దీన్ని ఒడిశాలోని గోపాల్పూర్లో ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్ అమోనియా ప్లాంట్. సో ఇదేంటంటే రోజుకి 1500 టన్నుల గ్రీన్ అమోనియా ప్లాంట్ అనేది అభివృద్ధి చేశారు ఒడిశాలోని గోపాల్పూర్లో. ఏ సంస్థలు అంటే అవాడా గ్రూప్ మరియు కాసలే రెండు సంస్థల సహకారంతో ఈ గ్రీన్ అమోనియా ప్లాంట్ అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది ఒడిశా రాష్ట్రంలోని గోపాల్పూర్ అనే ప్రాంతంలో. సో ఇక్కడ అమోనియా అనేది ఎట్లా ఉత్పత్తి చేస్తారంటే కార్బన్ రహిత ప్రక్రియ అన్నమాట. ఎటువంటి కార్బన్స్ అనేవి విడుదల అవ్వకుండా
కార్బన్ రహిత అంటే కార్బన్ లేకుండా అమోనియాని ఉత్పత్తి చేసే అధునాతన అమోనియా ఉత్పత్తి ప్రక్రియ అన్నమాట. సో ఇందులో పునరుత్పాదక ఇంధన వనరులను యూజ్ చేసి డెవలప్ అధునాతన అమోనియా ఉత్పత్తి అనేది జరుగుతుంది. గ్రీన్ అమోనియా ప్లాంట్ ఇక్కడ ఒడిషా స్టేట్లోని గోపాల్పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఏ సంస్థలు అంటే అవాడా గ్రూప్ మరియు కాసలే ఈ 2 సంస్థలు దీన్ని ఏర్పాటు చేస్తున్నాయి ఒడిషాలో, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఏఐ ఆధారిత సూపర్ యాప్ జంప్ ఏంటంటే ఏఐ ఆధారిత సూపర్ యాప్ అన్నమాట. సో దీన్ని ఏ సంస్థలు తయారు చేశాయంటే పంజాబ్కి సంబంధించిన ఒక ఫిన్టెక్ కంపెనీ, దాని నేమ్ వచ్చేసి ఫిన్వాసియా. పంజాబ్కి సంబంధించిన ఫిన్టెక్ కంపెనీ ఫిన్వాసియా అండ్ ఎస్ బ్యాంక్ ఈ 2 సంస్థలు సంయుక్తంగా ఈ యాప్ని అనేవి తయారు చేశాయి. జంప్ అనే ఏఐ ఆధారిత సూపర్ యాప్ని సంయుక్తంగా ఈ 2 సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. సో ఈ యాప్ ఏంటంటే ఆన్లైన్ అంటే ఆర్థిక నిర్వహణను సులభం చేస్తుంది. ఈ యాప్ ఆర్థిక నిర్వహణను సులభం చేస్తుంది. మనీ రిలేటెడ్ వివిధ రకాల సేవలు ఏవైతే ఉంటాయో ఒకే ప్లాట్ఫామ్ కింద ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. వివిధ రకాల సేవలను ఒకే ప్లాట్ఫామ్ కింద తెస్తుంది ఈ జంప్ అనే ఏఐ ఆధారిత సూపర్ యాప్ ద్వారా. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణను ఈ సులభం చేస్తుంది ఈ యాప్. జంప్ అనే ఏఐ ఆధారిత యాప్ ఏ సంస్థలు తయారు చేశాయంటే గుర్తుంచుకోండి సంయుక్తంగా ఫిన్వాసియా అండ్ ఎస్ బ్యాంక్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒక విన్యాసం అన్నమాట, ఎకోవేరిన్ విన్యాసం. ఇది సైనిక విన్యాసం. ఏ 2 దేశాల మధ్యన ఈ విన్యాసం జరుగుతుందంటే ఇండియా మరియు మాల్దీవులు ఈ సంయుక్తంగా కలిసి ఈ విన్యాసాన్ని జరిపాయి. సో ఈ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 13వ ఎడిషన్ ఫిబ్రవరి 2 నుంచి 15 వరకు ఈ విన్యాసాలు అనేవి జరుగుతాయి. వేదిక వచ్చేసి మాల్దీవుల దేశంలో ఈ విన్యాసాలు అనేవి జరుగుతున్నాయి. సో గుర్తుంచుకోండి ఎకోవేరిన్ విన్యాసం భారత్ అండ్ మాల్దీవ్స్కి మధ్యలో జరుగుతుంది. ఒక సైనిక విన్యాసం. ఈ 2 దేశాల మధ్యలో ద్వైపాక్షిక రక్షణను బలోపేతం చేయడమే ఈ విన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. రక్షణ రంగంకి సంబంధించి బలోపేతం చేయడం 2 దేశాల మధ్య సంబంధాన్ని. విన్యాసం నేమ్, దేశాలు అండ్ వేదిక ఏది, అది సైనిక విన్యాసమా లేకపోతే ఈ త్రివిధ దళాల్లో ఏ విన్యాసమో గుర్తుంచుకొని సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒక రాకెట్ జపాన్కి చెందిన H3 రాకెట్ మిచిబుకి నెంబర్ 6 ఉపగ్రహంను విజయవంతంగా ప్రయోగించింది. రాకెట్ నేమ్ వచ్చేసి H3 రాకెట్ మిచిబుకి. ప్రయోగించిన ఉపగ్రహం వచ్చేసి నెంబర్ 6 అనే ఉపగ్రహంని జపాన్ దేశం విజయవంతంగా ప్రయోగించింది. సో జపాన్ యొక్క సంస్థ ఏంటంటే జాక్సా అనే సంస్థ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. జాక్సా అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ సంస్థ ద్వారా ఈ రాకెట్ని ప్రయోగించడం జరిగింది. H3 రాకెట్ మిచిబుకి. ఉపగ్రహం నేమ్ వచ్చేసి నెంబర్ 6. సో ఇదేంటంటే జపాన్ యొక్క స్థాన వ్యవస్థకు ఉపయోగపడుతుంది, నావిగేషన్ సిస్టమ్స్కి ఇది ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ విజేత భారత్. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ విజేత ఎవరు? భారత్. సో ఏ దేశంపై విజయాన్ని సాధించిందంటే దక్షిణాఫ్రికాపై విజయాన్ని సాధించింది. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే హోస్ట్గా ఏ దేశం అంటే మలేషియాలోని కౌలాలంపూర్లో ఈ మ్యాచ్ అనేది జరిగింది. సో అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ విజేత మన భారత్. ఏ దేశంపై? దక్షిణాఫ్రికా విజయం సాధించాలని గుర్తుంచుకోండి. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా మన గొంగడి త్రిష, తెలంగాణకు చెందిన అమ్మాయి గొంగడి త్రిష అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని కూడా గొంగడి త్రిషకే రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అనే 2 అవార్డ్స్ కూడా గొంగడి త్రిషకే రావడం జరిగింది. సో ఈ భారత జట్టుకైతే ఈ గెలిచిన భారత జట్టుకు 5 కోట్ల నజరాలని బీసీసీఐ ప్రకటించడం జరిగింది. బీసీసీఐ 5 కోట్ల నజరాలని ప్రకటించడం జరిగింది. సో ఈ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ని భారత్ 2వసారి గెలుచుకోవడం జరిగిందన్నమాట. ఇది 2వసారి ఈ కప్ని గెలుచుకోవడం. సో గుర్తుంచుకోండి అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ విజేత ఎవరు? భారత్. ఏ దేశంపై? దక్షిణాఫ్రికా పైన, గుర్తుంచుకోండి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.